పశ్చిమాసియా శాంతి ప్రయత్నాల్లో ఘోరంగా ఫెయిల్ అయింది. ఆర్థిక ఇంధన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. వేర్పాటువాదుల దాడులతో అసలేం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే భారత ఆర్మీ చీఫ్ ఇచ్చిన వార్నింగ్ కాల్ ఉగ్రదేశం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎస్, భారత్ విషయంలో ఏమాత్రం తోక జాడించినా వరల్డ్ మ్యాప్లోనే ఉండరు అని చాలా స్పష్టమైన హెచ్చరిక చేశారు ఉపేంద్ర ద్వివేది. ప్రపంచ చరిత్రలో ఉండాలనుకుంటున్నారో లేదో తేల్చుకోవాలంటూ ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడే ఆర్మీ చీఫ్ ఈ వార్నింగ్ కాల్ అసలు ఎందుకు ఇచ్చారు? పాక్ మరోసారి భారత్లో విధ్వంసానికి ఏమైనా కుట్రలు చేస్తోందా, లేక అంతర్జాతీయ సమాజం మద్దతు లేని సమయంలోనే ఉగ్రదేశం కథ ముగించాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్. తీవ్ర సంక్షోభంలో పాక్ మాస్ వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్. తోక జాడిస్తే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో ఉండదని హెచ్చరిక. ఆర్మీ చీఫ్ పవర్ఫుల్ వార్నింగ్ వెనుక పక్కా మెసేజ్ ఏంటి? If you have heard me earlier, what I have said that Pakistan, if it continues to harbor terrorists and operate against India, then they have to decide whether they want to be part of the geography or history or not. ఆపరేషన్ సింధూర్ జరిగిన ఏడాది తర్వాత ఉగ్రదేశం పాకిస్తాన్ నిలువున వణికేస్తున్న మాస్ వార్నింగే ఇది. చరిత్రలో వరల్డ్ మ్యాప్ లో ఉండాలనుకుంటున్నారో లేదో తేల్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ చుక్కలు చూసింది. భారత్ దెబ్బకి బెంబేలెత్తిపోయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలు అందించాం. పాకిస్తాన్ తన తీరును మార్చుకోకుంటే ఆపరేషన్ కి సంబంధించిన రెండో వర్షన్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇదే మా హెచ్చరిక. ఒక్క ముక్కలో ఉపేంద్ర ద్వివేది చెప్పింది ఇదే. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీలోని మాకెన్ షా సెంటర్ లో యూనిఫామ్ అన్వీల్డ్ నిర్వహించిన ఒక ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్న ద్వివేదికి గత ఏడాది ఆపరేషన్ సింధూర్ కు దారితీసిన పరిస్థితులు మళ్లీ తలెత్తితే భారత సైన్యం ఎలా స్పందిస్తుందన్న ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకే ఎలా స్పందించారాయన? If you have heard me earlier, what I have said that Pakistan, if it continues to harbor terrorists and operate against India, then they have to decide whether they want to be part of the geography or history or not. తోక జాడిస్తే వరల్డ్ మ్యాప్ లో ఉండరన్నారు సరే, కానీ ఇప్పుడే ఉగ్రదేశాన్ని హెచ్చరించడం వెనుక వ్యూహం ఏంటి? అసలు కథ ఇక్కడే ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఇంధన సంక్షోభం, ఇంకోవైపు వేర్పాటువాద దాడులతో ఇస్లామాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే బెయిలౌట్ ప్యాకేజీలపైన ఆ దేశం పూర్తిగా ఆధారపడింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడం, విదేశీ మారక నిల్వలు అట్టడుగుకు పడిపోవడంతో దేశాన్ని నడపడం పాక్ పాలకులకు కష్టతరంగా మారింది. ఆర్థిక సంక్షోభం ప్రభావం పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ పై కూడా పడింది. సాంప్రదాయ యుద్ధం చేసే శక్తిని పాకిస్తాన్ క్రమంగా కోల్పోతోందని భారత్ కు స్పష్టంగా తెలుసు. ఆర్థిక పతనంతో పాటు నిత్యావసరాలు, ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు, గ్యాస్ కొరత కారణంగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. గోధుమ పిండి వంటి కనీస ఆహార పదార్థాల కోసం ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అంతర్గతంగా ఇంత బలహీనంగా ఉన్న దేశం భారత్ వంటి సూపర్ పవర్ ను ఢీకొట్టే స్థితిలో లేదు. మరోవైపు పాకిస్తాన్ ఏ ఉగ్రవాదాన్నైతే భారత్పైకి ఉసిగొల్పిందో ఇప్పుడు అదే ఉగ్రవాదం ఆ దేశాన్ని దహించివేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులపై కూడా దాడులు జరుగుతున్నాయి. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో సమాంతర పాలన సాగిస్తూ పాక్ సైన్యానికి సింహస్వప్నంగా మారింది. దేశం లోపల 3-4 ముక్కలుగా విడిపోయే పరిస్థితుల్లో ఉందా దేశం? ఇది కూడా సరిపోదన్నట్టు అంతర్జాతీయంగా తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు అమెరికా, పశ్చిమ దేశాల మద్దతుతో భారత్కు వ్యతిరేకంగా పావులు కదిపేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో పాకిస్తాన్ పాత్ర శూన్యంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి కుదుర్చుదానంటూ బయలుదేరిన ఉగ్రదేశం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది. పైగా అటు అమెరికాతో ఇటు ఇరాన్తోనూ ఆడిన డబుల్ గేమ్ అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఎలాంటి దేశమో తేల్చి చెప్పింది. You can see that Pakistan is helping establish dialogue between Iran and the United States to resolve the urgent problems, to resolve the existing crisis. And if we speak long-term mediator between Iran and its Arab friends, well, this role could be played by India, considering
its vast diplomatic experience and authority and clout. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఏంటో ఈ మాటలే చెబుతాయి. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాల కోసం భారత్ వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ యుద్ధ సంక్షోభాలను ముగించే సత్తా పాకిస్తాన్కు లేదన్నారు. సుదీర్ఘ దౌత్య అనుభవం, విశ్వసనీయత ఉన్న భారత్ మాత్రమే అమెరికా, ఇరాన్ మధ్య శాశ్వత పరిష్కారాన్ని తీసుకురాగలదు అని లావ్రోవ్ స్పష్టం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ అది ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. పాకిస్తాన్ కేవలం అమెరికా ప్రతిపాదనలు మాత్రమే తమ ముందు ఉంచుతోందని, తమ వాదనల్ని పట్టించుకోవడం లేదని ఇరాన్ ఇప్పటికే ఆరోపించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్, యుఏఈ వంటి దేశాలు కూడా పాక్ మధ్యవర్తిత్వాన్ని అనుమానిస్తున్నాయి. అమెరికా సెనేటర్ లిండ్సీ గ్రాహం వంటి వారు కూడా పాకిస్తాన్ను విశ్వసించలేమని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఒక ట్రంప్ మాత్రమే పాక్ను నమ్ముతున్నాడు. ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి కూడా పాకిస్తాన్ను చేకొట్టాడు. అటు ఇరాన్ కూడా ఇదే మాట చెప్పింది. భారత్ మాత్రమే యుద్ధ సంక్షోభాన్ని ముగించగలదని అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశాడు. దీనర్థం అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రభావం పూర్తిగా మసగబారిందని. అదే సమయంలో భారత్పై విశ్వాసం పెరుగుతోంది. ఉగ్రదేశాన్ని దెబ్బకొట్టడానికి ఇది చాలా కీలకమైన పరిణామం. పాకిస్తాన్ చరిత్రను గమనిస్తే ఇలా అన్ని వైపులా సంక్షోభాలు ఎదుర్కొంటున్నప్పుడే భారత్ను కవ్విస్తుంది. ఉగ్రవాదులతో రక్తపాతం సృష్టించి భారత్ను దాడులకు ప్రేరేపిస్తుంది. భారత్ ప్రతీకార దాడులకు దిగ్గానే అంతర్జాతీయ సమాజం ముందు బాధిత దేశంగా నటించి కష్టాల నుంచి గట్టెక్కుతుంది. ఇప్పుడు కూడా అదే వ్యూహాలు చేస్తున్నట్టు ఆ దేశ పాలకుల తీరు చెబుతోంది. దేశం అడుక్కు తింటున్న భారత్ను ఓడిస్తామంటూ పాకిస్తానీలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ద్వివేది ఈ రేంజ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి తోకజాడిస్తే వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ ఉండదని క్రిస్టల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక్కడ ద్వివేది క్లారిటీ ఇచ్చింది పాకిస్తాన్ కు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి. అవును, పాకిస్తాన్ ఏమాత్రం తోకజాడించినా చూస్తూ ఊరుకోమని, గతంలోలాగా ఏ దేశమూ పాకిస్తాన్ కు మద్దతుగా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. సో ఈసారి పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేస్తే ఆ దేశమే వరల్డ్ మ్యాప్ లో ఉండదు. అందుకే ఏమాత్రం సందేహం లేదు.